భారతీయ రైల్వేల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుఖవంతమైన ప్రయాణం కావడంతో ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటారు ప్రయాణికులు. అయితే రిజర్వేషన్ బోగీల్లో కూడా జనరల్ టికెట్ ప్రయాణికులెక్కి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. కొంతకాలం ముందు ఓ మహిళ రిజర్వేషన్ టికెట్తో జర్నీ చేసింది. ఆ సమయంలోనే ఆమె బ్యాగులో నుంచి 80,000 రూపాయల విలువైన వస్తువులు చోరీ చేశారు. రిజర్వేషన్ లేని వారు తమ బోగీలోకి ఎక్కటం వల్లే ఈ సంఘటన జరిగిందని బాధితురాలు ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ ఆశ్రయించింది. ఈ కేసులో విచారణ జరిపిన కమిషన్ రైల్వేకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి ₹1,00,000కు పైగా పరిహారం ఇవ్వాలి అని చెప్పింది. 2016లో ఓ మహిళ ఝాన్సీ నుంచి గ్వాలియర్ మధ్య మాల్వా ఎక్స్ప్రెస్ లో రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో ప్రయాణించింది. ఆ సమయంలోనే తానున్న బోగీలో రిజర్వేషన్ లేకుండా కొందరు కంపార్ట్మెంట్ లోకి ఎక్కారు అని పేర్కొంది. తన బ్యాగులో ఉండాల్సిన 80,000 రూపాయల విలువ చేసే వస్తువులను అపహరించినట్లు తెలిపింది. ఈ మేరకు సదరు మహిళ వినియోగదారుల కమిషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. సురక్షితమైన ఆహ్లాదకరమైన ప్రయాణం అందించాల్సిన బాధ్యత రైల్వేపై ఉందని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ప్రయాణికుల లగేజ్ బాధ్యత కూడా రైల్వేపైనే ఉంటుంది అని తెలిపింది. మహిళ ఫిర్యాదును తీసుకున్న వినియోగదారుల కమిషన్ విచారణ చేపట్టింది. ప్రయాణ సమయంలో లగేజ్ పట్ల మహిళ అజాగ్రత్తగా ఉందంటూ రైల్వే శాఖ చేసిన వాదనలను కమిషన్ తోసిపుచ్చింది. వస్తువుల చోరీ, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో తాను చాలా ఇబ్బందులు పడ్డాను అని బాధితురాలు కమిషన్ ముందు పేర్కొంది. రైల్వేతో పాటు సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. ఒకవేళ వారు సవ్యంగా డ్యూటీ చేసుంటే తన వస్తువులు దొంగతనానికి గురయ్యేవి కాదని తెలిపింది. మహిళ నష్టపోయిన వాటికి నష్టపరిహారం ఇవ్వాలి అని సూచించింది. 80,000 రూపాయలతో పాటు కేసు కోసం తిరిగిన ఖర్చులు, పడ్డ ఇబ్బందుల కోసం మరో 28,000 అదనంగా ఇవ్వాలని చెప్పింది. మొత్తం ₹1,08,000 రూపాయల పరిహారం అందించాలి అని రైల్వే జనరల్ మేనేజర్ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.